హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. నేను ఈ సమ్మర్ హాలిడేస్‌కి మా అత్తయ్య గారింటికి వెళ్తున్నాను. అండ్ అక్కడ ఏంటంటే చాలా ఫంక్షన్స్, మ్యారేజెస్ ఉన్నాయి. సో, అవన్నీ అటెండ్ అవ్వాలి. అండ్ చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఆ షాపింగ్ కోసం అని చెప్పి బయటకైతే వెళ్ళాము. శారీస్ అవి ఆల్రెడీ పర్చేజ్ చేసేసాను ఫంక్షన్స్‌కి వాటికి. అండ్ ఇంకా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయి. సో, అందుకనేసి జస్ట్ స్ట్రీట్ షాపింగ్ టైప్ వెళ్ళామన్నమాట. వాటర్ బాటిల్స్ అవి చూద్దాం అనుకున్నాం. మా హస్బెండ్ ఆల్రెడీ తీసేసుకున్నారు. సో, వాటర్ బాటిల్స్ అనేది తీసుకోలేదు. జస్ట్ ఒక్కటి ఈయన పర్సనల్ యూజ్ కోసమే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా! దానికోసం అని చెప్పి ప్లేట్స్, కప్స్ ఇవన్నీ తీసుకోవాలనుకున్నాను. ఈ మోడల్ బాగుంటుందేమో అని చూసాను. బట్ కర్రీస్ ఇవన్నీ వేసుకోవడానికి వీలవ్వదేమో అనేసి తీసుకోలేదు. ఇది వచ్చేసి వైట్, ఇవన్నీ చూస్తున్నాను. వైట్ కలర్ తీసుకొని ఏంటి అని మా హస్బెండ్‌ని అడుగుతున్నాను. ఆయన వైట్ అయితే వద్దు, వేరేదేదైనా చూడు అనేసి అన్నారు ఫస్ట్ వచ్చేసి. తర్వాత వైట్ అండ్ ఇంకోటి ఉంది కదా! స్క్వేర్ షేపు, అది 2 పక్క పక్కనయితే పెట్టి చూపించాను. ఏది తీసుకోను అని అడుగుతున్నాను. లాస్ట్‌కైతే 2 అయితే సెలెక్ట్ చేశారు. అంటే ఒకటి వచ్చేసి వెజ్‌కి అండ్ ఇంకోటొచ్చేసి నాన్ వెజ్‌కి. వారం చేసినప్పుడు ఆ గ్రీన్ కలర్ ప్లేట్ ఉంది కదా! దాంట్లో చేస్తాను. రిమైనింగ్ నార్మల్ డేస్, నాన్ వెజ్ డేస్ నార్మల్‌ది. అండ్ గ్లాస్ జార్ ఎందుకు అంటే నేను వెయిట్ లాస్ జర్నీలో పెడతానని చెప్పాను కదా! అంటే రాగి జావా ఇవన్నీ మీకు విజిబుల్‌గా ఉండాలని చెప్పి అయి తీసుకున్నాను. అండ్ ఈ షాప్‌లో చాలా టాయ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను. అంటే స్టిక్కర్స్ కావాలని చెప్పి స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ అనేది చూసాను. లంచ్ బాక్స్ కానీ ఇప్పుడు ఇంకా వద్దనేసి ఆపేసాను. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను. అండ్ మా పాపకి క్లిప్స్ తీసుకున్నాననమాట. అంటే తనకి బేబీ హెయిర్ ఎక్కువుంటుంది. ఆ బేబీ హెయిర్ కోసం చిన్న చిన్న క్లిప్స్, క్లచెస్‌లా పెడితే తనకి బాగుంటుందని చెప్పి అవి తీసుకున్నాను. అండ్ నాకొచ్చి హెయిర్ యాక్సెసరీస్ కావాలి, రబ్బర్ బ్యాండ్స్. అవి కూడా అన్నీ లైట్ కలర్స్‌లో ఉన్నాయి కదా! సో, డార్క్ కలర్స్ ఒక 2 తీసుకొని అవి 2 సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూద్దామనేసి చూసాను. నాకు ఆ రెడ్ కలర్ బ్యాంగిల్ అనేది నచ్చింది. అది తీయమన్నాను. అండ్ అలాగే రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నాకున్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి గానీ తీసుకోలేదు ప్రెజెంట్ అయితే. ఆ రెడ్ కలర్ బ్యాంగిల్ వచ్చేసి ప్లాస్టిక్ అంట. ఆహ్, అది ఒకవేళ గ్లాస్ అయితే తీసుకుందును. నెక్స్ట్ ఇంటికొచ్చేసాక నేను మటన్ కర్రీ అయితే చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! జీడి గింజలున్నాయని, జీడి గింజలు, జీడిపప్పు. సో, దాంతో మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేసి, ఆయిల్ వేసి, నెక్స్ట్ ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ వేశాక అవి ఒకసారి మిక్స్ చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని జస్ట్ సాటేట్ చేయాలి. అంటే మనం అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. నేనొక 2-3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేశాను. అలా కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. అట్లా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ అయితే వస్తుంది గదా! ఆ గోల్డెన్ కలర్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తామట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేనొచ్చేసి దాంట్లోనే అన్నీ వేసేస్తాను. అంటే సాజీరా, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ వేస్తాను. అండ్ మటన్ కూడా యాడ్ చేయాలి. మటన్ యాడ్ చేసాక అప్పుడు మటన్ కర్రీ అయితే గనక మనం ముందు మటన్ వేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాము. చికెన్ కర్రీలో అయితే మేము ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అప్పుడు చికెన్ వేస్తాం. ఎందుకంటే కొంచెం మటన్ కుక్ అవ్వదు గదా! సో, అందుకనేసి ఫస్ట్ మటన్ అయితే యాడ్ చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత పసుపు, తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని పసుపు వేయాలి. టర్మరిక్ పౌడరు అది కూడా వేసి బాగా మిక్స్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది గదా! బయట ఎవరెస్ట్ మటన్ మసాలా గానీ, ఎవరెస్ట్ చికెన్ మసాలా గానీ ఉంటుంది కదా! సో, అది అయితే వేస్తాం. అది వేసాక బాగా మిక్స్ చేయాలి. అంటే నేను కొంచెం మాడు పడుతుంది అని అనిపించి కొంచెం వాటర్ అయితే వేశాను. అంటే కొంచెం మాడింది అంటే మళ్ళీ స్మెల్ అనేది కర్రీ కూడా మాడు స్మెల్ వచ్చేస్తది కదా! సో, కొంచెం వాటర్ అనేది వేసి బాగా మిక్స్ చేశాను.
మిక్స్ చేసి ఆ మసాలా మొత్తం ఆ మటన్‌కి పట్టేలా చేసి జస్ట్ కుక్కర్ మూతనేది పెట్టాను. అంటే బెల్ట్ లేకుండా కుక్కర్ మూతనేది వేయాలి. అలా కుక్కర్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే మనం వాటరేసాం గాబట్టి మాడడం అయితే జరగదు. సో, కుక్కర్ మూత పెట్టి జస్ట్ అలా 5 మినిట్స్ ఉంచాను. కొంచెం ఆ మసాలా అంతా మటన్‌కి పట్టింది గదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటరనేది అంటే టేస్ట్ సాల్ట్ అది కూడా చూసుకోవచ్చు. సాల్ట్ అన్నీ సరిపోయినాయంటే గనక ఎంత వాటర్ కావాలో అంత వాటరు మనం యాడ్ చేసుకోవాలి. నేను అయితే 1 ½ గ్లాస్ వేసాను. ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా! సో, 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసి మిక్స్ చేశాను. మిక్స్ చేసి కుక్కర్ ఇప్పుడు బెల్ట్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి లిడ్ అనేది. అండ్ ఇప్పుడు ప్రెషర్ అది బయటకి పోకుండా పైన విజిల్ అనేది సెట్ చేసుకొని మూత పెట్టేసి ఉంచాలి. నెక్స్ట్ ఒక 5-6 విజిల్స్ అనేది వేయించాను. తర్వాత కొంచెం విజిల్ ఆవిరంతా పోయాక మూత అయితే తీసాను. ఇంకా వాటర్ అయితే చాలా ఎక్కువ అనిపించిందేమో వాటర్ ఎక్కువేసాను అనుకుంటా. వాటర్ అయితే ఎక్కువ అనిపించింది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వాటర్ అంతా పోయే వరకు మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసి కొంచెం వాటర్ అనేది ఎగిరే వరకు మనం ఉడికిస్తామాట. అలా కొంచెం లైట్‌గా థిక్ కన్సిస్టెన్సీ అనేదొచ్చాక జీడిపప్పులున్నాయి కదా! జీడి గింజలు అదంతా ముందు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. హాట్ వాటర్‌లో ఏసి ఆ పైన పీలంతా తీసేయాలి. ఆ జీడిపప్పు అంతా ఇప్పుడు యాడ్ చేస్తామాట. కొంచెం వాటర్ ఉండగానే యాడ్ చేయాలి. ఎందుకంటే జీడిపప్పు లైట్‌గా ఉడకాలి. అలా అని ఫస్ట్ కర్రీ మటన్‌తో పాటు మనం వేస్తే అవి కూడా పేస్ట్‌లాగా అయిపోతాయి. సో, లైట్‌గా వాటర్ ఉన్నప్పుడే మనం జీడిపప్పు అనేది యాడ్ చేయాలి. జీడిపప్పు యాడ్ చేశాక ఒక్కసారి మిక్స్ చేసుకొని, మళ్ళీ మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకొని, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. అలా ఉడికేసాక కొంచెం మూత తీసి మళ్ళీ కన్సిస్టెన్సీ థిక్‌గా అవుతుంది. అంతా మిక్స్ చేసుకొని కొరియండర్ ఉంటే, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లాస్ట్. నా దగ్గరైతే అవైలబుల్‌గా లేదు ఆ టైంకి. సో, అందుకనేసి ఆ కన్సిస్టెన్సీ అనేదొచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ నేను రైస్ అనేది పెట్టుకున్నాను పోర్షన్ వైస్. అలా పెట్టుకున్నాక రైస్ తినేసి తర్వాత బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నా. యాక్చువల్లీ 3 బ్యాగ్స్ ప్యాక్ చేశాను. ఫస్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను బట్టలు పెట్టే ముందు. అవ్వలేదు. ఒక బ్యాగొచ్చేసి శారీస్, ఇంకో బ్యాగ్ మా పిల్లలవి అండ్ నెక్స్ట్ ఇంకో బ్యాగొచ్చేసి ఓన్లీ నా డ్రెసెస్ పెట్టానమాట. నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్ అన్నది ప్యాక్ చేసుకొని మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాం. మా ఊరొచ్చేసి డి రావులపాలెం. సో, అందుకని డి రావులపాలెం వెళ్ళే దారిలో కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే క్లిప్స్ తీశాను. ఇదొచ్చేసి ఎండ్రికోన అంటారు. ఎండ్రికోన అమ్మవారి గుడి ఉంటుంది అక్కడమాట. అలా మనం స్ట్రెయిట్‌గా ఎంట్రికోన ఇంకా మధ్య మధ్యలో సామంతకూరు అంటే సామంతకూరు రోడ్డయితే తగులుతుంది. కానీ సామంతకూరు వైపయితే వెళ్ళము. అలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే మా పచ్చని పొలాలన్నీ ఉంటాయిక్కడ. అంటే మావి కాదు. జస్ట్ ఆ రోడ్ సైడ్ గ్రీనరీ మొత్తం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మొత్తం అటు సైడయితే పల్లెటూరులా ఉంటుంది. చాలా బావుంటుంది లొకేషన్స్ అయితే. మీకు ఫర్దర్ వీడియోస్‌లో మా పొలాలు, మా చెరువు దగ్గర ఇవన్నీ కూడా చూపిస్తాను. ఎట్ లాస్ట్ మా డీరావులపాలెం అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళేటప్పటికి మా అత్తయ్య గారు ఒక పక్క రైస్, ఓ పక్కన జీడిపప్పు, చికెన్. మార్నింగ్ ఏమో మటన్‌తో ఎంజాయ్ చేసాం. నైట్ అయితే జీడిపప్పు, చికెన్ వేసుకొని ఎంజాయ్ చేసామాట. ఇంగో మా చిన్న పాప తనెవరంటే మా తోటికోడలు వాళ్ళ పాప మాట. తను ఇక్కడి నుంచి అలా పరిగెడుతుంది. ఈ పక్కనేమో మా పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు ఆడుతున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి మేము ఫంక్షన్స్ ఉన్నాయన్నాం కదా! గృహప్రవేశం దానికైతే స్టార్ట్ అయ్యాము. మా అత్తయ్య గారు వేరే బైక్ మీదయితే ముందు వెళ్ళిపోయారు. మా మరిది గారు బైక్ మీద వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి శారీస్ అవి ఏదో పెట్టాలి. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఆడపడుచుమాట. ఆవిడకి నైట్ సారీ అది పెట్టాలి అమ్మగారింటి వైపు నుంచి. సో, అందుకనేసి వాళ్ళు ముందు రోజైతే ఎళ్ళిపోయారు. మేము నెక్స్ట్ డే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అండ్ మా పక్కన ఇంకో అమ్మమ్మ గారుంటారు. ఆవిడ ముగ్గురం కలిపి వెళ్ళాంమాట. మా హస్బెండ్ తీసుకొని వెళ్లారు కారు మీద. ఈలోపు టిఫిన్ చేయలేదని చెప్పి టిఫిన్‌కని ఆగి టిఫిన్ చేసి అలా వెళ్తూ ఉన్నాము. ఇంతకీ ఇది గృహప్రవేశం ఎక్కడ అంటే శంకరగుప్తం అని ఉంటుంది. సో, అక్కడికి వెళ్తున్నాము. ఆ దారిలో లొకేషన్స్ గ్రీనరీ అది బాగుందని చెప్పి అవన్నీ తీస్తున్నాం.
అంటే వీళ్ళ అత్తయ్య వాళ్ళ హౌస్ కాబట్టి మేము కూడా యాక్చువల్లీ ముందు రోజు వెళ్ళాలి. అంటే కిడ్స్‌తో అది మాకు వీలవ్వదు. వాళ్ళు ఏడిపించేస్తారని చెప్పి ముందు రోజైతే వెళ్ళలేదు. అండ్ మా తోటికోడలు, మా మరిది గారు అయితే చిన్న పాపని తీసుకొని తన పేరొచ్చేసి తన్విష. తన అల్లరి కూడా ఫర్దర్ వీడియోస్‌లో వస్తూ ఉంటుంది. ఆహ్, వీళ్ళ ముగ్గురు కలిపి బైక్ మీదయితే వస్తామన్నారు. సో, మేము అట్లా కార్ మీద లొకేషన్స్ చూస్తూ నాకు కూడా క్లిప్స్ కావాలి కదా! సో, ఆ క్లిప్స్ అన్నీ తీసుకుంటూ అలా మెల్లగా, మెల్లగా వెళ్తూ ఉన్నాము. అంటే దారిలో ఈయన ఒక ప్లేస్‌లో స్కూలయితే కన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పారు. ఆ క్లిప్ అయితే తీశాను. బట్ ఆ స్కూలు ఎవరిది, ఏంటి, ఏ ఊరనేది నాకైతే లొకేషన్ కూడా తెలీదు. మీకెవరికైనా ఐడియా ఉంటే ఆ లొకేషన్ ఏంటి అనేది కామెంట్స్‌లో పిన్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్‌కి వెళ్తే వాటర్ ప్లాంట్ కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఆయన ఆఫీస్‌కి అట్లా వెళ్తారు. సో, అందుకని ఈయనకి ఐడియా ఉంది. రాజోల్ సైడ్ కూడా ఆఫీస్ వెళ్తారు ఒక్కోసారి అమలాపురం అండ్ రాజోలు. ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ అన్నారు. సో, ఇక్కడ వాటర్ ప్లాంట్‌కి అండ్ ఆ స్కూలు ఈ 2 లొకేషన్స్ ఎక్కడ ఏంటి అని తెలిస్తే మీరు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నాకు పువ్వులంటే చాలా ఇష్టం. మా హస్బెండ్‌ని ఏ ఫంక్షన్‌కెళ్ళినా పువ్వులు కావాలి అని అడుగుతూనే ఉంటాను. సో, దారిలో సెంటర్‌లో పువ్వులుంటే అమలాపురంలో చూసాము. కానీ ఎక్కడ కనిపియలేదు. అంటే వై జంక్షన్ నుంచి వచ్చాం కదా! సో, అందుకని. అటు సైడ్ అయితే వెళ్లి తీసుకున్నాము. అండ్ ఇంగో ఇవి 2 కూడా వాళ్ళ హౌసెసే. అంటే వాళ్ళ తోటికోడలిది అండ్ వాళ్ళది. ఇదే వచ్చేసి వీళ్ళ మేనత్త హౌస్ మాట. వాళ్ళు ఆ రోజు గణపతి పూజ కూడా చేపించుకున్నారు సత్యనారాయణ వ్రతం దగ్గర. నాకైతే ఈ వ్రతం దగ్గర డెకరేషన్ అనేది చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ మిడిల్‌లో బొండం పెట్టి డెకరేట్ చేశారు కదా! డైరెక్ట్ దేవుడిని చూస్తున్నట్టు అనిపించింది. అదైతే చూస్తే నాకు చాలా అంటే చాలా అనిపించింది ఆ డెకరేషన్. సో, అక్కడ క్లిప్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లొకేషన్ చూడండి ఎంత బావుందో. మేము అటు సైడ్ మా అత్తయ్య గారు, నేను జస్ట్ అట్లా కబుర్లు చెప్పుకుంటూ నుంచున్నాము. ఎంత గాలనిపించిందంటే చాలా గాలి వేసిందక్కడ. పీస్‌ఫుల్‌గా అనిపించిందన్నమాట. అండ్ ఇదొచ్చేసి వాళ్ళ వంటగది, కిచెన్ మాట. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడి గది. ఇది హాల్. అంటే వాళ్ళింకా క్లియర్‌గా ఫుల్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకోలేదు. ముహూర్తాల గురించనేది ముందు పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అట్లు వస్తూ, వస్తూ జస్ట్ విక్టరీ దగ్గర ఆగాము. వై జంక్షన్ దగ్గర ఉంటుంది కదా! అక్కడ విక్టరీ దగ్గర తీసుకున్నాము. మాకు కాదు, మా అమ్మమ్మ గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారికి అండ్ పక్కన ఇంకో అమ్మమ్మ గారు ఉన్నారు కదా! వాళ్ళకి. అందుకే మేము సెపరేట్‌గా పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు, అమ్మమ్మ గారు పూజ డెకరేషన్ అంతా ఇలా చేసుకుంటారన్నమాట. నేను కూడా జస్ట్ దీపారాజన అయితే చేసుకున్నాను. నాకు కూడా వారం అని చెప్పి. దీపారాజన చేసుకొని నెక్స్ట్ అక్కడే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు కూడా మా హస్బెండ్‌కి బ్రదర్ అవుతారు. వాళ్ళది పెళ్ళికొడుకుని చేస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. మా తోటికోడలు, నేను పోటు వేశాము. నెక్స్ట్ మా తోటికోడలు వాళ్ళ పాప, మా నిత్య. ఇద్దరు కూడా దూడని చూసి కొంచెం ఎక్సైట్ అవుతున్నారు. ముట్టుకొచ్చని ట్రై చేశారు. కానీ కొంచెం వాళ్ళకి భయమేసింది ఎక్కడ తన్నుతుందో అనేసి. నెక్స్ట్ డే వచ్చేసి ఆహ్, పెళ్ళికొడుకని చెప్పాను కదా! శివ గారు ఆయన మా ఇంటికి భోజనానికనేది పిలుస్తాం. అంటే పెళ్ళికొడుకు చేశాక ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనాలనేది పెట్టుకుంటాము. అలా పెళ్ళికొడుక్కి మా ఇంట్లో రోజు భోజనం. ఆయనకి మంగళవారం వారం అని చెప్పారు. సో, అందుకని వెజ్ అయితే కుక్ చేశాము. అది ఏం ఐటెమ్స్ చేశామనేది చూపిస్తాను. ఈలోపు మా తోటికోడలొచ్చి పెళ్ళికొడుక్కి పారని పెట్టింది. చిన్న పెళ్ళికొడుక్కి అండ్ పెద్ద పెళ్ళికొడుక్కి గూడా. అండ్ నేనొచ్చేసి తిలకం దిద్దానమాట. పెళ్లి తిలకం అండ్ బుగ్గన చుక్క పెట్టాను. చిన్న పెళ్ళికొడుకైతే చాలా అంటే చాలా పెట్టించుకున్నాడు. అస్సలు ఏడవలేదు. కానీ అక్కడ నాకు జస్ట్ నా ఫేస్ కనిపించిందని చెప్పి ఆ క్లిప్ అనేది కట్ చేసేసాను. బుగ్గ చుక్క కూడా చాలా పెట్టించుకున్నాడు. ఈ అబ్బాయే పెళ్ళికొడుకు. శివ గారి మాట. తినే చిన్న పెళ్ళికొడుకు జషు. తిను కూడా చాలా క్యూట్‌గా ఉన్నాడు. అంటే ఏడవలేదు. లంచ్ చేయడానికి కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎంత తింటాడో అంతే తిన్నాడు. ఇబ్బందయితే పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి ఐటెమ్స్ ఏంటంటే బిర్యానీ చేశాను. వంటంతా నాదే ముందే చెప్తున్నాను. భయపడకండి. మా తోటికోడలు హెల్ప్ చేసింది.
ఇదొచ్చేసి మామిడికాయ జీడిపప్పు. నెక్స్ట్ వచ్చేసి పొటాటో ఫ్రైయా? యెస్. పొటాటో ఫ్రై చేశాను. అండ్ తను ఇచ్చేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చింది. నేనైతే కుక్ చేశాను. మా అత్తయ్య గారైతే బయట పని చేసుకున్నారంటే వెజల్స్ క్లీన్ చేయడం ఇవన్నీ. పప్పు, సాంబార్ అండ్ బిర్యానీలోకి రైతా అయితే ప్రిపేర్ చేశాము. అండ్ లెమన్స్ అయితే కట్ చేశాము. కానీ నాన్ వెజ్ కాదు కదా! వెజ్ కదా! సో, లెమన్స్ అనేది ప్రిఫర్ చేయలేదు ఎవరు. అండ్ కర్డ్. అత్తయ్య గారు ఉల్లిగారెలు వేశారు. అండ్ ఇవొచ్చేసి స్వీట్స్. ఇదొచ్చేసి మెను అంటే సింపుల్‌గా చేసాం. ఆ రోజు మార్నింగ్ చెప్పారు. 9:30, 9 ఆ టైంకి వస్తారు వెజ్ అని చెప్పి. కానీ మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంది. కానీ వద్దన్నారు. సో, మేము ఆ రోజు మాకు వారం కాదు కాబట్టి వంకాయి, ప్రాన్స్ అనేది కర్రీ కుక్ చేసుకున్నాము. మా తోటికోడలు, నేను వాళ్ళందరూ ఎళ్ళిపోయాక మేమిద్దరం పీస్‌ఫుల్‌గా కూర్చొని తింటున్నామనమాట. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.